చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నట్లయితే. సరే, ఒక సమయమందు ఓకే. వాక్యం కానిచ్చు. కోసమై మనం అన్నా? హలో. ప్రాబ్లమ్ లేదు. క్లియర్‌గానే ఉంది. కంటిన్యూ. ఓకే. ప్రాబ్లమ్ లేదు. ఓకే. క్లియర్‌గానే ఉంది. ఓకే. ప్రార్థించుకొని ఈ యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. వాక్యమైనటువంటి దేవా, నీ యొక్క వాక్యమును మా అందరికీ నీవే పంచిపెట్టమని, నీ యొక్క మాటలను వృధాగా పోనీయక మా అందరితోటి సూటిగా స్పష్టంగా మాట్లాడమని, మమ్మల్ని మేము తగ్గించుకొనుచు మా ప్రాణాత్మ శరీరములనైనా నీకు అప్పగించుకొనుచు, అయితే తండ్రి నీవే సమస్తమును జరిగించమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సాయంత్రకాల సమయం ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 1-11 వచనాలు చదువుకుందాం. ప్రసంగి 2వ అధ్యాయము 1-11 వచనాలు. కాని నిన్ను సంతోషము చేత శోధించి చూపును, నీవు మేలును అనుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని. అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయెను. నవ్వుతో నీవు వెర్రిదానవనియు, సంతోషముతో నీ చేత కలుగునదేమియు నేనంటిని. నా మనసు ఇంకనూ జ్ఞానము అనుసరించుచుండగా, ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలెనని తలచి, నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకొందుననియు, మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనసులో నేను యోచన చేసుకొంటిని. నేను నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని. నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని. నా కొరకు తోటలను, శృంగార వనములను వేయించుకొంటిని. వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించితిని. వృక్షముల నారుమల్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకొంటిని. పనివారిని పనికెత్తలను సంపాదించుకొంటిని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను, గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరకు సంపదను కూర్చుకొంటిని. నేను గాయకులను, గాయకురాండ్రను, మనుషులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరి కంటెను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనదేదియో అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పన్నులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీయు, వాటి కొరకే నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా, అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగపడెను. సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను. దేవుడి యొక్క వాక్య భాగమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఇక్కడ ప్రసంగి 2వ అధ్యాయము 1-11 వచనాలు గాని మనము చూసినట్లయితే, ఇక్కడ సొలొమోను భక్తుడు ఏ విధంగా, రాజు అయినటువంటి సొలొమోను ఒక మనిషి ఏ విధంగా సంతోషించగలడో అన్ని విధాలుగా సొలొమోను సంతోషించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క గ్రంథకర్త అయినటువంటి సొలొమోను ఎటువంటి పరిస్థితిలో ఈ యొక్క గ్రంథాన్ని రాస్తా ఉన్నాడంటే, వృద్ధాప్యం వచ్చినప్పుడు, ఇక చివరి కాలంలో అన్నిటినీ అనుభవించిన తర్వాత, సకల ఐశ్వర్యాలను, సకల భోగాలను అన్నిటినీ అనుభవించిన తర్వాత 11వ వచనంలో అంటా ఉన్నాడు కదా, నేను చేసిన సమస్త పనులు, ఏ పనులైతే చేశానో మంచి పనులే చేశాడు ఆయన. చేసినటువంటి ప్రతి ఒక్క మంచి పనిని ఆయన నిదానించి చూసిన తర్వాత, ఇన్ని అనుభవించాను, ఇన్నిటిని చేర్చుకున్నాను, ఇన్నిటిని సమకూర్చుకున్నాను, ఎన్నో అనుభవించాను. అయితే ఈ యొక్క అనుభవాలన్నిటిలో నుంచి నాకు కలుగుతున్నటువంటి భావన, సంతృప్తి నాకు కలగట్లేదు. కానీ నాకు కలుగుతున్నటువంటి భావన ఏంటంటే, ఇవన్నీ ఒక వ్యర్థము. నేను పడినటువంటి ప్రయాస అంతా వ్యర్థము. నేను సంపాదించిన యావత్తు వ్యర్థము అని సొలొమోను చెప్తా ఉన్నాడు. సొలొమోను ఏ విధంగా అతడు జీవించి ఉన్నాడో మనందరము కూడా, బైబిల్ని చదివేటువంటి వారు, బైబిల్ జ్ఞానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే.
కాబట్టి సొలొమోను యొక్క వైభవము గాని మనం చూసినట్లయితే సొలొమోను యుద్ధము లేని నెమ్మది కలిగినటువంటి పరిపాలన చేసినట్లుగా బైబిల్ సెలవిస్తా ఉన్నది. కాబట్టి తన జీవిత కాలంలో ఎటువంటి యుద్ధములు కానీ లేకుండా, పోరాటములు లేకుండా ఎంతో మేలును అనుభవించి ఉన్నాడు. అదే 1వ వచనంలో చెప్తా ఉన్నాడు గదా! మేలులను అనుభవించి ఉన్నాను. అయితే అవన్నీ గూడా వ్యర్థంగా కనిపిస్తా ఉన్నాయి. ఎంతో సంతోషాన్ని, నవ్వుని, సంతోషాన్ని అనుభవించి ఉన్నాడు. అయితే అవన్నీ కూడా అతనికి వ్యర్థంగా అనిపిస్తా ఉన్నాయి. ఇక ఎన్నెన్నో తోటలు, మేలుకరమైనటువంటి పనులను దేశ ప్రజల కోసం చేశాడు. కాల్వలను తవ్విచ్చాడు. ఇంకా పెద్ద పెద్ద చెరువులను తవ్విచ్చాడు. ఆ యొక్క దేశస్తులందరూ గూడా చక్కగా సస్యశ్యామలంగా ఉండడానికి మంచి మంచి ఈవులను, భూమికి కావాల్సినటువంటి మంచి పట్టు ఉండేటువంటి స్థలముగా ఉండడం కోసము నీటి సదుపాయాన్ని, ఇక ఏ విధమైనటువంటి కొరత లేకుండా దేశ ప్రజలను ఎంతో చక్కగా చూసుకున్నాడు. ఇక చాలా గొప్ప పనిని చేశాడు. ఏమిటా పని? దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాడో దేశ ప్రజలందరూ కూడా సొలొమోనుని పొగడడం ప్రారంభించారు. సొలొమోను వంటి రాజు మనకి ఇంతకు ముందు ఎవరూ లేరు. ఇక తర్వాత కూడా ఎవరు రానే రారు. సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాడు. దేవుని యొక్క కీర్తి, ప్రతిష్టలు ఎంతవరకైతే నిలిచి ఉంటాయో సొలొమోను యొక్క కీర్తి కూడా అంతవరకు నిలిచి ఉంటాయి అనేసి ప్రజలందరూ కూడా పొగడడం ప్రారంభిస్తా ఉన్నారు. కాబట్టి అదే మాట 9వ వచనంలో చెప్తా ఉన్నాడు. నాకు మంచి పేరు, ప్రతిష్టతలు అన్నీ కలిగి ఉన్నాయి అనేసి చెప్తా ఉన్నాడు. తాను చేసినటువంటి మంచి పనుల వలన. ఇక 3వ వచనంలో చూస్తా ఉంటాం గదా! ద్రాక్ష రసము చేత సంతోషిద్దాం అనుకున్నాడు. కానీ ద్రాక్ష రసాన్ని తాగిన తర్వాత మన భాషలో, మన యొక్క వాడుకలో చెప్పుకోవాలంటే, మనము కూడా ఈ రోజులలో చాలా మంది సంతోషాన్ని అనేక ప్రదేశాల్లో వెతుకుతూ ఉంటారు. అందులో భాగంగా మనము సంతోషాన్ని ఎక్కడ వెతుకుతా ఉంటున్నామండి సాధారణంగా? ఎక్కువగా ఈనాడు సేవకులలో కూడా, క్రైస్తవులలో కూడా ఉండబడినటువంటి ఒక చెడ్డ బుద్ధి ఏంటంటే, విపరీతమైనటువంటి భోజనాసక్తి, విపరీతమైనటువంటి భోజన ప్రియులు ఎక్కడ కనిపిస్తా ఉన్నారంటే క్రైస్తవ్యంలో, అదే విధంగా దేవుని యొక్క మందిరాల్లో కనిపిస్తా ఉంటారు. కాబట్టి సొలొమోను యొక్క జీవితం గాని చూసినట్లయితే అతడు రాజు కాబట్టి అనుదినము రాజు విందు. వేల కొలది జంతువులను బలులివ్వడము, వాటి చేత వేలాది మందికి అనుదినము కూడా వారు భోజనాలను వడ్డించడము, ఇక ద్రాక్ష రసము చేత అతడు మత్తుడై ఉండడము. అయినా గాని అంత రుచికరమైనటువంటి ఆహారాలను పూజిస్తున్నాం, రుచికరమైనటువంటి పదార్థాలను ఆయన తింటూ ఉన్నాం, ప్రశస్తమైనటువంటి వస్త్రాలను ఆయన ధరిస్తా ఉన్నాం. వాటి వలన కలిగినటువంటి సంతోషము అతనికి నిలకడగా ఉండలేదు. ఆ యొక్క సంతోషము అతనికి వ్యర్థంగా, ఒక దాని వలన ఎటువంటి లాభదాయకంగా అతనికి కనిపించట్లేదు. ఇక రెండో విధంగా మనము ఏ విధంగా సంతోషాన్ని కోరుకుంటా ఉంటాము? మానవుడిగా శరీరాశలను తీర్చుకోవడం ద్వారా మనము సంతోషాన్ని పొందగలము అనేసి ఆశిస్తాం. సొలొమోను ఆ విధంగా కూడా ప్రయత్నించాడు. ఏ విధంగా ప్రయత్నించాడు? స్త్రీలను మోహించి కావచ్చు, లేకుంటే కొన్ని యొక్క ఉద్దేశ రూపకంగా కావచ్చు, దేవుని యొక్క ఏర్పాటు వలన కావచ్చు, లేకుంటే తన యొక్క స్వకీయ దుర్నీతి చేత కావచ్చు, కాముకత్వం చేత కావచ్చు, అతడు బహుభార్యత్వాన్ని ప్రేరేపించాడు. 1000 మందిని వివాహం చేసుకొని ఉన్నాడు. అయినా గాని బహుభార్యలు ఆయనకు కలిగి ఉన్నా గాని వారి వలన కూడా అతనికి సంతోషము లేనే లేదు. ఇక గాని మనం చూస్తే ఆయన యొక్క దర్బారులో 8వ వచనం గాని మీరు చదివినట్లయితే, ఆయన యొక్క దర్బారులో గాయకులు, పాటలు పాడేటువంటి వారు, నాట్యం ఆడేటువంటి వారు, ఎంతో చక్కగా ఆయనను ఎంటర్‌టైన్ చేసేటువంటి వారు ఉంటా ఉన్నారు. కాబట్టి ఈ రోజులో కూడా మనమందరం కూడా క్రైస్తవులుగా కావచ్చు, ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. ఎక్కడ కావాలి? మనకి దేవుని సంఘంలోనే కావాలి. ఏ విధంగా కావాలి? కుదురుగా మోకాల్లోంచి, లేకుంటే చక్కగా పాటలు పాడుతా ఆరాధించామంటే మనకి అది ఎంటర్‌టైన్ అవ్వదు. ఎలాగ ఎంటర్‌టైన్ అవుతా ఉంటున్నారు ఈ రోజున? క్రైస్తవులు కూడా డాన్స్‌లేసుకుంటా, ఆ విధంగా గంతులేసుకుంటా, ఈ విధమైనటువంటి వాటన్నిటిని కూడా ఎవరు ట్రై చేస్తున్నారండి? సొలొమోన్ ఆల్రెడీ వాటన్నిటిని కూడా అనుభవించి ఉన్నాడు. ఎప్పుడైనా రాజులకి
మనకు తెలిసే ఉంటది. చరిత్ర చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు. రాజులు సంతోషించాలంటే సాక్షాత్తు ప్రత్యక్షంగా గాయకులు కావచ్చు, లేకుంటే నృత్యకారులు కావచ్చు, వారందరూ వచ్చేసి వారి ఎదుట నాట్యం ఆడడము, ఆ విధమైనటువంటి పనులన్నీ చేయడం ద్వారా వీరు సంతోషిస్తారు వాటిని వీక్షించి. కానీ సొలొమోను అవన్నీ పొంది ఉన్న తర్వాత కూడా ఆ యొక్క సంతోషము వ్యర్థం అనేసి చెప్తా ఉన్నాడు. ఇక 10వ వచనంలో గాని చూసినట్లయితే, నా కన్నులు ఆశించిన దానిని దేనిని కూడా నేను చూడకుండా మానివేయలేదు. అంటే చివరగా మనం ఏం చేస్తామంటే ఈ రోజున యూట్యూబ్స్‌లో చాలా మంది ఉంటా ఉన్నారు. ప్రపంచాన్ని చుట్టొచ్చేటువంటి వారు. ఆ దేశం వెళ్ళామనేసి యూట్యూబ్‌లలో లింక్స్ పెడతా ఉంటాం గదా! మనం అనుకుంటా ఉంటాము, వాళ్ళు లోకస్తులు కాబట్టి వారు సంతోషాన్ని అందులో వెతుకుతున్నారండి. మనం క్రైస్తవులము దాంట్లో సంతోషాన్ని మనము చూడట్లేదు అనేసి అనుకుంటా ఉంటాం. కానీ క్రైస్తవులుగా మనలో ఉండబడినటువంటి ఒక దుర్బుద్ధి ఏమిటనగా, ఏదో హోలీ ల్యాండ్ టూర్‌కి వెళ్తేనో, ఏదో ఎక్కడికో వెళ్తేనో, దాని వలన మనం సంతోషాన్ని పొందుతాము అనేసి కొందరు సేవకులు కూడా ఈ రోజున ప్రేరేపిస్తా ఉన్నారు. అయితే ఆ యొక్క విషయాన్ని కూడా ఇక్కడ సొలొమోను రాస్తా ఉన్నాడు. నేను నా కన్నులు చూడాలనుకున్న ప్రదేశం అంతటిని కూడా వెళ్లి చూపించాను. అయినా గాని వాటి వల్ల నాకు సంతోషము లేనే లేదు. కాబట్టి మనము ఈ రోజున మద్యము చేత సొలొమోను చెప్తా ఉన్నాడు. ద్రాక్షారసం అని తాగాను. కానీ దాంట్లో సంతోషము లేదు. చూడాలనుకున్నంత చూశాను. దాని వలన సంతోషము లేదు. తిరగాలనుకున్న ప్రదేశమంతా తిరిగాను. దాని వలన సంతోషము లేనే లేదు. కాబట్టి సమస్తము కూడా వ్యర్థము అనేసి సొలొమోను 11వ వచనంలో ఒక కంక్లూజన్ ఇస్తా ఉన్నాడు. సొలొమోను అనుభవించినంతగా ఈ భూలోకంలో ఎవ్వరు ఏ విషయాన్ని కూడా అనుభవించి ఉండరు. 1000 మంది భార్యలు, వెళ్ళాలనుకున్నటువంటి ప్రతి ఒక్క ప్రదేశము, తినాలనుకున్నంత భోజనము, కట్టుకోవాలనుకున్నటి వస్త్రాలు, ప్రతి ఒక్కటి కూడా సొలొమోను అనుభవించాడు. కానీ అన్నీ అనుభవించిన తర్వాత సొలొమోను చెప్తున్నటువంటి మాట ఏంటి? ఇవన్నీ కూడా వ్యర్థము. ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్లుగా ఉంటా ఉన్నాయి. కాబట్టి ఈ రోజులలో, ఈ లోకంలో కూడా మానవుడిగా లేకుంటే యవనస్తులుగా మనమందరం కూడా అనేకమైనటువంటి విషయాల ద్వారా సంతోషపరచబడాలనేసి ఆశిస్తా ఉంటాం. కానీ క్రైస్తవులుగా మనము ఏ విధంగా సంతోషాన్ని పొందుకోవాలి? మనం కోరుకోవాల్సినటువంటి సంతోషము ఎందులో నుంచి మనకి దొరుకుతుంది? అనేటువంటి విషయాలను ఈరోజు నేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. కాబట్టి ఈ రోజున మన అంశము కోరతగిన సంతోషములు. క్రైస్తవునిగా మనము కోరతగిన సంతోషములు. అందులో మొట్టమొదటిదిగా లక్ష్యమునకు చేర్చు సంతోషమును మనం కోరవలెను. లక్ష్యమునకు చేర్చు సంతోషమును మనం కోరవలెను. న్యాయాధిపతుల గ్రంథములో గాని మనం చూసినట్లయితే మనకు ఒక చక్కని బలాఢ్యుడు కనిపిస్తా ఉంటాడు. ఆయనే సంసోను. సంసోను గురించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. అయితే సంసోను ఎంతో గొప్ప బలాఢ్యుడు. అయితే ఆయన జన్మించినప్పుడు ఆయన యొక్క జన్మకు ఒక కారణం అనేది ఉంటా ఉన్నది. అయితే ఆ యొక్క కారణం అనేది తర్వాత చూద్దాం. కానీ మొట్టమొదటిగా సంసోనుకి ఒక కోరిక పుట్టింది. ఏమిటి ఆ కోరిక అంటే, ఒక రోజున అతడు తిమ్నాతుకు వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యమున ఒక సింహం ఎదురైతా ఉంటది. వెంటనే సింహాన్ని, అతడు బలవంతుడు కాబట్టి తన బలమంతా సింహం పైన చూపించి సింహాన్ని చీల్చివేయడం అనేది జరుగుతా ఉంటది. సింహాన్ని చీల్చివేసిన తర్వాత అతడు తిమ్నాతుకు వెళ్తాడు. మరలా తిరిగి వస్తాడు. మరలా కొన్ని రోజులైపోయిన తర్వాత అదే మార్గమున వెళ్తూ ఉండగా ఆ యొక్క సింహం యొక్క కళేబరానికి తేనె పట్టు కలిగి ఉంటా ఉంటది. కాబట్టి ఆ యొక్క తేనె పట్టును చూసి ఇప్పుడు ఇప్పుడు సంసోను ఆశించ ఆశిస్తా ఉన్నాడు. సంసోను సింహపు కళేబరమున కలిగినటువంటి తేనె పట్టుని ఆశించాడు. ఇప్పుడు ఆ యొక్క తేనె పట్టుని ఆశించినటువంటి సంసోను ఏం చేస్తా ఉన్నాడంటే, ఎళ్ళేసి ఆ యొక్క తేనె పట్టుని తింటా ఉన్నాడు. ఆ తేనె పట్టుని చాలా చక్కగా భుజిస్తా ఉన్నాడు. ఇక్కడ తినుటలో ఏం తప్పు ఉందండి? సంసోను ఆ యొక్క తేనెను భుజించడంలో ఏమి పాపం ఉందండి? ఏమి తప్పు ఉందండి? అనేసి మనం అనుకుంటా ఉండవచ్చు. కానీ సంసోను ఆ యొక్క తేనె పట్టుని ఎక్కడి నుంచి కూర్చుకొని ఉన్నాడు? ఒక సింహం యొక్క కళేబరములో నుంచి కూర్చుకొని ఉన్నాడు. అయితే సంసోను ఏ విధంగా జీవించడానికి దేవుడు సృష్టించాడండి?
మీరు గాని 13వ అధ్యాయం 5వ వచనంలో గాని చదివినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము దేవుని ప్రజలను ఫిలిస్తీయుల శ్రమ నుండి రక్షించుటకు దేవుడు సృష్టించాడు. అదే విధంగా నాజీరు చేయబడి దేవునికి ప్రతిష్టముగా ఉండడానికి దేవుడు సంసోనుని జన్మింపజేసి ఉన్నాడు. కానీ సంసోను ఏం చేస్తా ఉన్నాడు? నాజీరు చేయబడినటువంటి వ్యక్తి శవమును ఎంత మాత్రం కూడా ముట్టుకోవడానికి వీలు లేనే లేదు. కానీ ఒక తేనె పట్టుని ఆశించి వెళ్ళి ఎవరిని ముట్టుకుంటా ఉన్నాడు? శవాన్ని ముట్టుకుంటా ఉన్నాడు. శవంలో ఉండబడినటువంటి ఆ యొక్క తేనె పట్టుని భుజిస్తా ఉన్నాడు. కాబట్టి తన యొక్క లక్ష్యము ఏమై ఉన్నదంటే ఇశ్రాయేలీయులను అతడు ఫిలిస్తీయుల చేతిలో నుంచి రక్షించాలి. కానీ మీరు 13-16 అధ్యాయాల వరకు న్యాయాధిపతుల గ్రంథం చదవండి. దేవుని ప్రజలను విడిపించడానికి సంసోను ఒక్కసారంటే ఒక్కసారి కూడా పోరాటం చేయనే చేయడు. మరి ఎందుకోసం పోరాటం చేస్తాడు? తన యొక్క భార్య కోసము, భార్య కుటుంబానికి జరిగిన అన్యాయం కోసము, లేకుంటే తనపైకి వచ్చినటువంటి వారి నుండి రక్షించడం కోసము, నీళ్ళ కోసము, వాటి కోసమే అతడు పోరాడినట్లుగా కనిపిస్తా ఉంటది. కానీ దేవుని యొక్క ప్రణాళికను, దేవుడు తనపై ఉంచినటువంటి ఒక నమ్మకాన్ని, అతని పైన ఉంచినటువంటి ఆ యొక్క లక్ష్యాన్ని అతడు ఎంత మాత్రం కూడా నిర్వర్తించినటువంటి వ్యక్తి కానే కాదు. దీనంతటికీ కారణం ఏమిటి? కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? తేనె పట్టును కోరుకున్నాడు. ఏమిటా తేనె పట్టు? ఒక శవంలో ఉండబడినటువంటి తేనె పట్టు. ఈ రోజున మనము కూడా అనేక పర్యాయాలు మనము తేనెనే చూస్తా ఉంటాం, కానీ ఆ తేనె వెనకాల దాగి ఉండబడినటువంటి కళేబరాన్ని మనము చూడట్లేదు. ఈ రోజున కూడా మనము అనేక మంది యవనస్తులు తేనెనే చూస్తా ఉన్నారు, తేనె పలుకులనే చూస్తా ఉన్నారు. ఒకరు ఎవరైనా మాట్లాడినప్పుడు తేనె పలికినట్లుగా ఉంటది కదా, తేనె వారి నోట్లో నుంచి వస్తున్నట్లు ఉంటది. కానీ తర్వాత వారి యొక్క జీవితంలోని కానీ మీరు వెళ్ళి చూసినట్లయితే భయంకరమైనటువంటి కుళ్ళుతోటి, భయంకరమైనటువంటి కళేబరాన్ని పోలినటువంటి జీవితం వారిలో ఉంటది. కానీ అప్పటికే నువ్వు చేయవలసినటువంటి పాపం అంతా చేసేసి ఉంటావు. పొందవలసినటువంటి శ్రమలంతా కూడా పొందుకొని ఉంటావు. పోగొట్టుకోవాల్సినంత అభిషేకాన్ని అప్పటికే పోగొట్టుకొని ఉన్నాడు సంసోను. ఇక తర్వాత సంసోను జీవితం కానీ మనం చూసినట్లయితే, తర్వాత సంసోను ఫిలిస్తీయుల యొక్క స్త్రీని వివాహం చేసుకోవడము, ఫిలిస్తీయుల చేతిలో అతడు తరచుగా ఇబ్బందులకు గురవడము, తర్వాత దెలీలా వలలో పడడము, ఇవన్నీ విషయాలు కూడా మీరందరూ అనేక సార్లు ధ్యానించి ఉంటారు. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటనగా, అతడు నాజీరత్వంని మొట్టమొదటిగానే అతడు తుంగలో త్రొక్కివేశాడు. దాంట్లో నుంచి వైదొలిగిపోయాడు. దానికి కారణం ఏంటంటే, ఒక చిన్న తేనె పట్టుని అతడు ఆశించి ఉన్నాడు. ఈ రోజున ఈ యొక్క రాత్రికాల సమయమందు మనము ఏమి ఆశిస్తా ఉన్నాం? నీవు కోరుకునేటువంటి ఆశ వలన ఆ యొక్క తేనెను తిని అతడు సంతోషించాలనుకున్నాడు. కానీ ఆ యొక్క అల్పకాల సంతోషము అతని యొక్క లక్ష్యము నుంచి అతన్ని దూరపరిచింది. కాబట్టి మనకందరికీ తెలుసు, పాపము అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము అనేసి మనం తెలుగు బైబిల్లో చదువుకుంటా ఉంటాం. కానీ దాని యొక్క గ్రీక్ పదము హమర్తియా అనేటువంటి పదాన్ని తరచుగా వాడుతూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క మాటకు అచ్చమైనటువంటి తర్జుమా గురి తప్పిపోవుట. ఒక విల్లుకారి ఏ విధంగా అయితే గురి తప్పిపోవడం ఒక ఫెయిల్యూర్ గా భావిస్తారో, అదే విధంగా నీ యొక్క జీవితంలో దేవుడు నీ పైన ఉంచినటువంటి ప్రణాళికలో నుంచి నీవు కానీ తప్పిపోయావంటే అప్పుడే నీవు పాపంలో పడినట్లు. ఇక్కడ సంసోను డెలీలా దగ్గరికి వెళ్ళినప్పుడు పాపంలో పడిపోవడం కాదండి. ముందుగానే ఎప్పుడైతే తన గురిని తప్పిపోయాడో, ఫిలిస్తీన్ని రక్షించవలసినటువంటి అతడు ఎప్పుడైతే మొదటిలోనే తప్పటి అడుగు వేశాడో, తన నాజీరత్వాన్ని కోల్పోయినటువంటి మరుక్షణమే సంసోను పాపంలో పడిపోయి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయమందు దేవుని యొక్క సన్నిధిలో ఉండవలసినటువంటి మనము, దేవుని యొక్క ప్రణాళికలో ఉండవలసినటువంటి మనము, మన యొక్క కోరికల వలన దేవుడు మనపై ఉంచినటువంటి బాధ్యతను మనం మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి మనమందరము కూడా పాపం అంటే ఏదో ఘోరమైనటువంటి వ్యభిచారమో, త్రాగుబోతుతనమో, లంచగొండితనమో అదే పాపం అనుకుంటా ఉంటాం. కానీ ఇంకా దాని యొక్క డీపర్ మీనింగ్ లో కానీ మనం వెళ్ళినట్లయితే,
ఎప్పుడైతే మనం గురి తప్పిపోతామో అప్పుడే మనం పాపంలో పడిపోయినట్లు. జాన్ వెస్లీ గారు గొప్ప మెథడిస్ట్ సంఘ ఈ వ్యవస్థాపకులు. ఆయన యొక్క తల్లి గారైనటువంటి సుసన్న వెస్లీ గారిని జాన్ వెస్లీ గారు చిన్నతనంలో వెళ్ళేసి ఒక ప్రశ్న అడిగారంట. ఏమనంటే, "అమ్మ పాపము, పాపము" అనేసి సేవకులందరూ చెప్తా ఉంటారు గదా! నాన్న శామ్యూల్ వెస్లీ గారు గూడా ఆ వాక్యంలో పాపం గురించి చాలా బాగా చెప్తా ఉన్నారు. కానీ పాపం అంటే ఏందో నాకు అర్థం గావట్లేదు మా. కాబట్టి పాపం అంటే ఏందో నాకు చెప్పవా అనేసి వాళ్ళ తల్లిగారైనటువంటి సుసన్న వెస్లీని అడిగితే, సుసన్న వెస్లీ గారు పాపం అంటే ఇది అనేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటా ఉంది కాబట్టి మీరు చదవచ్చు. వాటెవర్ వీకెన్స్ యువర్ రీజన్ ఇంపేర్స్ ది టెండర్‌నెస్ ఆఫ్ యువర్ కన్సైన్స్. కాబట్టి దీన్ని నేను తెలుగులో చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. కాబట్టి దేవుని యొద్ద నుంచి మనల్ని దూరపరిచేది మన యొక్క ఆలోచన విధానాన్ని, మన యొక్క ఆత్మీయతను, అదే విధంగా మనలో ఉండబడినటువంటి కన్సైన్స్‌ని, కాన్షియస్‌నెస్‌ని, అదే విధంగా మనకుండబడినటువంటి వ్యక్తిత్వ పాప, అపరాధ భావము, లేకుంటే మనము ఏదైనా మన యొక్క మనస్సాక్షిని తప్పుదోవ పట్టించేటువంటి ఏ పనులైనా గాని పాపము కింద సుసన్న వెస్లీ గారు చెప్తా ఉంటారు. ఇంకా చాలా ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడేమని చెప్తా ఉందంటే, నీ యొక్క శరీరానికి లేకుంటే నీ యొక్క మనసుని మనం ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ప్రాణాత్మ శరీరాలు ఉంటాయి గదా! నీ యొక్క ఆత్మ కన్నా నీ యొక్క శరీరానుసారంగా నీ యొక్క జీవితం గాని ముందుకు వెళ్తున్నట్లయితే, లేకుంటే ఏదన్నా ఒక కార్యం జరుగుట ద్వారా నీ యొక్క ఆత్మ సంతోషించకుండా నీ యొక్క శరీరము మాత్రమే సంతోషిస్తున్నట్లయితే, ఆ యొక్క పనులన్నీ గూడా తప్పకుండా పాపమే. అనేసి సుసన్న వెస్లీ గారు చాలా చక్కగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజున మనలో అనేక మంది పాపమునకు గురవుతా ఉన్నారు. ఆ యొక్క పాపము దేని వలన వస్తుందంటే, మన యొక్క కోరికల వలనే వస్తా ఉన్నది. కాబట్టి నీ యొక్క లక్ష్యాన్ని చెరిపివేసేటువంటి ఏ సంతోషమైనా అది అల్పకాల సంతోషమే. దాని వలన నీవు చివరికి ఏం చెప్తావంటే, సొలొమోను చెప్పినట్లుగానే ఏమని? ఇవన్నీ కూడా వ్యర్థము. నేను సంతోషించాను. తేనె కోసం వెళ్ళాడు. ఎవరు? సంసోను కష్టాన్ని కోరి తెచ్చుకున్నాడు. కాబట్టి అల్పకాల భోజనము కోసము ఏశావైతే తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఏమి కోరుతా ఉన్నామో, మన యొక్క గురిని తప్పివేసేదైతే ఆ యొక్క సంతోషము దేవుని వల్ల కలిగేటువంటి సంతోషము కానే కాదు. రెండోదిగా గాని చూసినట్లయితే మన యొక్క సంతోషము ఇతరులను శ్రమపరచనిదై ఉండాలి. కాబట్టి ఇతరులను శ్రమపరచని సంతోషమును లేకుంటే కోరికను మనం కోరుకోవాలి. రెండవ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 15-17 వచనాలు గాని చదివినట్లయితే అక్కడ అదుల్లాము గుహలో దావీదు మహారాజు ఉండడం అనేది మనం గమనిస్తా ఉంటాం. ఫిలిస్తీన్లు ప్రజలందరూ గూడా రఫాదీంలో ఉంటా ఉంటారు. ఈ యొక్క బెత్లెహేము ప్రాంతం అంతా కూడా ఎవరి ఆధీనంలో ఉందంటే ఫిలిస్తీన్ల యొక్క ఆధీనంలో ఉంటా ఉన్నది. అలాంటి పరిస్థితిలో దావీదుకి ఒక ఆశ కలుగుతా ఉంటది. ఏమిటా కోరిక అంటే దావీదుకి బెత్లెహేములో ఉండబడినటువంటి నీరు త్రాగాలనేటువంటి ఆశ కలుగుతది. కదా! చాలా మంది అనుకుంటా ఉండొచ్చు. అదేంటండి బెత్లెహేములో ఉండబడినటువంటి నీరే దావీదుకి ఎందుకు కావాలంటే, దావీదు యొక్క సొంత ఊరేమిటి? బెత్లెహేము. చాలా కాలం అయిపోయింది తన యొక్క స్వగ్రామాన్ని విడిచిపెట్టి. ఒకవైపున సౌలు తరిమాడు. ఒకవైపున ఇప్పుడు ఫిలిస్తీన్ల యొక్క బాధను భరించలేక అతడు అడవులు పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు మనము కూడా అనేక మంది హాస్టల్‌లో ఉండి చదువుకునేటువంటి వారికైతే ఈ యొక్క బాధ చాలా బాగా అర్థమవుతా ఉంటది. ఏమిటది? ఒక 5, 6 నెలలు గాని మీరు ఇంటి నుంచి బయట ఉన్నారనుకోండి. ఎప్పుడెప్పుడు మనం ఇంటికెళ్ళి ఇంటి భోజనాన్ని భుజిద్దామా అనేసి ఆశపడతా ఉంటాం. ఇప్పుడు దావీదు యొక్క పరిస్థితి కూడా అదే. దావీదు అదుల్లాము గుహలో ఉంటా ఉన్నాడు. అక్కడ మురికి నీరు తాగుతా ఉన్నాడో, లేకుంటే ఏదో నీటిని ఆయన తాగుతా ఉన్నాడు. కానీ అతని యొక్క ఆశ అంతా ఏంటంటే, మా ఊరిలో, మా గ్రామంలో ఉండబడినటువంటి బెత్లెహేమ్ యొక్క నీటిని నేను తాగాలి అని ఆశించాడు. ఆయన యొక్క ఆశను, ఆ యొక్క కోరికను ఎప్పుడైతే బయటికి చెప్పాడో, వెంటనే ముగ్గురు యోధులు అక్కడి నుంచి బయలుదేరి
ఫిలిస్తీన్ల ఆధీనంలో ఉండబడినటువంటి బెత్లెహేమునకు వెళ్ళి ఆ యొక్క నీటిని తీసుకొనొస్తారు. ఆ యొక్క నీటిని తీసుకొని దావీదు దగ్గరికి వారు నీటిని తీసుకొని వస్తే, దావీదు ఏం చేస్తాడంటే, ఆ యొక్క నీటిని ఎంత మాత్రం కూడా త్రాగడు. దావీదు చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? మీ యొక్క ప్రాణాలను సైతము లక్ష్య పెట్టక, నా కోసం వెళ్ళేసి మీరు నీటిని తీసుకొనొస్తారా? కాబట్టి మీ యొక్క ప్రాణాలకు తెగించి మీరు చేసినటువంటి దాని వలన నేను సంతోషించను అనేసి ఆ యొక్క నీటిని దేవుని యొక్క సమ్ముఖమందు రాతి పైన పోస్తా ఉంటాడు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దావీదు కూడా ఒక కోరికను కోరాడు. నీటిని కోరాడు. నీరు త్రాగాలని కోరుకున్నాడు. సంసోనేమో తేనె తినాలని కోరుకున్నాడు. ఇక్కడ దావీదేమో నీటిని తాగాలని కోరుకున్నాడు. కానీ దావీదులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, తన ముగ్గురు యోధులు ప్రాణాలకు తెగించి మరి తెచ్చినటువంటి నీటిని అతడు ఎంత మాత్రం కూడా స్వీకరించడానికి ఇష్టపడలేదు. ఎందుకని? అది వారి యొక్క ప్రాణంతోటి సమానం. నా కోరిక వలన మీ ప్రాణాలు రిస్క్ లో పడడానికి వీలు లేదు. అంటే నా యొక్క కోరిక వలన మీరు శ్రమ పడడానికి, మీరు కష్టపడడానికి ఎంత మాత్రము వీలు లేదయ్యా అనేసి వారి సమ్ముఖమందు ఆ యొక్క నీటిని దేవునికి అర్పిస్తా ఉన్నాడు. అయితే ఈ యొక్క దావీదు స్థిరపడిన తర్వాత మరి ఒక పాపాన్ని చేశాడు. ఏమిటో తెలుసా? పరాయి స్త్రీని కోరుకున్నాడు. ఆ యొక్క స్త్రీ ఎవరో మనందరికీ తెలుసు. ఊరియా భార్య అయినటువంటి బత్షెబ. ఆవిడ స్నానమిస్తుండగా దావీదు ఆవిడను మోహించడం అనేది జరుగుతూ ఉంటది. ఆవిడను కోరుకొనుట అనేది జరుగుతూ ఉంటది. ఆవిడ కోసమై దావీదు ఎంతటి పాపానికి ఒడి కడతాడంటే, ఆవిడ యొక్క భర్త అయినటువంటి ఊరియాను యుద్ధమందు చంపేపిస్తాడు. ఊరియాను యుద్ధమందు చంపేపిచ్చిన తర్వాత ఆవిడను వివాహము ఆడతాడు. కాబట్టి తన యొక్క కోరిక వలన తన యొక్క కుటుంబాన్ని, ఆ యొక్క బత్షెబ యొక్క కుటుంబాన్ని ఎంతగానో శ్రమలకు గురి చేశాడు. తన భర్తను కూడా చంపేపించాడు. ఈ యొక్క విషయం అంతా ఎప్పుడు జరిగిందంటే, దావీదు స్థిరపడిన తర్వాత రాజ్యములో అతడు చక్కగా పరిపాలిస్తున్నప్పుడు ఈ యొక్క విషయం అంతా జరిగింది. కానీ ఆ యొక్క నీటిని కోరుకున్నటువంటి విషయం ఎప్పుడు జరిగింది? అడవుల పాలై ఉన్నప్పుడు, శ్రమల పాలై ఉన్నప్పుడు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే శ్రమల పాలవుతా ఉంటామో, ఎప్పుడైతే కష్టాల గుండా వెళ్తా ఉంటామో, మనము ఆత్మీయులుగా చాలా నమ్మకంగా ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం స్థిరపడతామో, దావీదు స్థిరపడిన తర్వాత పాపానికి ఓడి కట్టాడు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క రాత్రికాల సమయం మనలో ఎవరైనా స్థిరపడినటువంటి పరిస్థితిలో ఉండినట్లయితే, మనము ఒక చక్కని మాటను గుర్తుంచుకోవాలి. స్థిరపడిన తర్వాత వచ్చేటువంటి కోరికలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. స్థిరపడిన తర్వాత వచ్చినటువంటి కోరిక దావీదు యొక్క జీవితంలో ఒక నల్లని మచ్చగా, ఒక ఎవరు చెరిపివేయలేనటువంటి మచ్చగా అతని యొక్క జీవితాన్ని విడిచిపెట్టేసింది. కాబట్టి మనం కానీ చూసినట్లయితే గ్రీక్ మైథాలజీలో ఒక రాజు యొక్క స్టోరీ ఈ విధంగా ఉంటది. ఆ యొక్క రాజుకి ఒక్క కుమార్తె ఉన్నది. ఆ యొక్క కుమార్తె ఆ దేశంలో ఉండబడినటువంటి ఒక వ్యక్తిని ప్రేమించడం జరుగుతూ ఉంటది. అయితే ఆ యొక్క వ్యక్తి చాలా దుర్మార్గుడు. ఆ యొక్క వ్యక్తి అనేక మంది యొక్క జీవితాలను పాడు చేసినటువంటి వ్యక్తి. కానీ ఈవిడేం చేస్తా ఉంటదంటే, నాకు ఆ యొక్క వ్యక్తితోటి వివాహం కావాలి అనేసి రాజుగారిని తరచుగా ఇబ్బంది పెడతా ఉంటదన్నమాట. అలాంటప్పుడు రాజుగారు తన తండ్రి చెప్తా ఉంటాడు, వద్దమ్మా, ఆ యొక్క వ్యక్తి మంచివాడు కాదు, ఆ యొక్క వ్యక్తి యొక్క సాంగత్యము మంచిది కాదు, అతనితో వివాహము ఎంత మాత్రము మంచిది కాదు అనేసి అతడు ఎంత బతిమలాడినా తన యొక్క కుమార్తె ఒప్పుకోదు. ఇక చివరికి కుమార్తె ఏం చేయాలనుకుంటదంటే, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనేసి అనుకుంటా ఉంటది. ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో రాజుగారు ఒకే ఒక మాట చెప్తాడు, సరే నువ్వు ఎలాగో వెళ్ళిపోవాలని తలుచుకున్నావు కదా, వెళ్ళిపో, నీ యొక్క నిర్ణయాన్ని నేను కాదనను, అయితే ఒక్క పని చేసి వెళ్తావా అనేసి అంటే, ఏం పని చేయాలి అనగా, అక్కడ అగ్ని కాలుతా ఉంది కదా, అగ్ని మంట మండుతా ఉన్నది కదా,
దాని పక్కన తీసి పడేసినటువంటి అగ్ని గంధకములు ఉన్నాయి కదా! అవి చల్లారిపోయినవి ఇప్పుడు బొగ్గులుగా ఉన్నాయి. ఆ యొక్క బొగ్గులను తీసుకొని నా దగ్గరికి వస్తావా అనేసి తండ్రి అడుగుతాడు. అప్పుడు ఆ యొక్క యవనస్తురాలు అంటా ఉంది. ఆ యొక్క బొగ్గులను నేను ఎంత మాత్రం కూడా తీసుకొనే రాను అని. ఎందుకని రావమ్మా అంటే, అవి బొగ్గులు కదా! నా చేతోటి నేనెలా పట్టుకోవాలి? అవి కాలవు. చాలా సేపయిపోయింది. మంటలో తీసి పక్కన పెట్టేశాను. అవి ఎంత మాత్రం గూడా మండనే మండవు. నీ యొక్క చేతులకి ఎటువంటి అపాయము కలగదు. కాబట్టి నీవు చేత్తోటి పట్టుకొని వచ్చెయి అంటే, అప్పుడు ఆ యొక్క యవనస్తురాలు అంటా ఉంది కదా! అవి మండవు సరే. నా చేతులను గాయపరచవు. కానీ ఆ యొక్క బొగ్గును పట్టుకోవడం వలన నా చేతికి నల్లని మరకలు అంటుకుంటా ఉంటాయి. నేను ఇంత చక్కగా రెడీ అయ్యున్నాను. ఇప్పుడు మరలా బొగ్గులు పట్టుకోవడం వలన నా చేతులన్నీ నల్లగా మరకలు అంటుకుంటాయి గదా! అనేసి ఆ యొక్క యవనస్తురాలు చెప్తది. అప్పుడు ఆ రాజుగారు అంటారు, నా యొక్క బాధంతా కూడా అదే. నీవు ఆ యొక్క యవనస్తుడిని వివాహం చేసుకోవడం వల్ల, లేకుంటే ఆ యొక్క యవనస్తునితోటి నీ యొక్క జీవితాన్ని పంచుకోవడం వలన నీ యొక్క జీవితము మండకపోవచ్చు. శ్రమలకు గురి కావచ్చు. కానీ ఈ యొక్క నల్ల బొగ్గు వలె నీ యొక్క శరీరానికి, నీ యొక్క దేహానికి, నీ యొక్క బ్రతుకుకి ఒక నల్లని మచ్చ అనేది మిగిలిపోతది అనేసి ఆ యొక్క తండ్రి గారు చెప్తారనమాట. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయమందు మనము కూడా చేసేటువంటి ప్రతి ఒక్క పనిని బట్టి, ఏ పనైనా కావచ్చు, ఏదో అల్పకాలమైనటువంటి కోరిక కోసము దావీదు యొక్క కోరిక ప్రతి వారిని ఇబ్బందులకు గురి చేసింది. ఆ యొక్క నల్లటి మచ్చ, ఆ యొక్క పాపపు మచ్చ దావీదు యొక్క బ్రతుకులో చిరస్థాయిగా మిగిలిపోయింది. కాబట్టి మనం రాజుల గ్రంథాలలో తరచుగా చూస్తా ఉంటాం. ఏమని? ఉరియా భార్య యందు మాత్రమే దావీదు అపరాధి ఆయను. ఉరియా యొక్క కుటుంబమును, ఉరియా భార్య అయినటువంటి బత్షెబ యందు మాత్రమే అతడు పాపము చేసింది. ఎందుకని ఆ యొక్క మాటను తరచుగా వాడి ఉన్నారు? దానికి కారణము అది ఒక ఘోరమైనటువంటి నెగెటివ్ మార్క్‌గా తన యొక్క జీవితంలో మిగిలిపోయింది. అతడు కోరుకున్నటువంటి కోరిక ఇతరులను బాధపరిచేటువంటి కోరిక. ఈ రోజున కూడా మనలో అనేక మంది, చాలా మంది తల్లిదండ్రులు కూడా కుమారుల దగ్గర నుంచి, కుమార్తెల దగ్గర నుంచి కోరుతా ఉంటారు. ఏమని కోరుతా ఉంటారు? ఆహ్, 10/10 పాయింట్స్ రావాలి. ఆహ్, ఫుల్ మార్క్స్ రావాలి. ఫస్ట్ ర్యాంక్ మా బిడ్డకే రావాలి అనేసి కోరికలు కోరుతా ఉంటారు. తప్పు లేదు. కానీ కొన్ని సార్లు ఏమైపోతా ఉంటదంటే, అవి బిడ్డల్ని ఎంతగానో బాధపరిచి, వారేం జేసేటువంటి పరిస్థితి ఉంది. రేపు రిజల్ట్స్ రాగానే అనేక మంది, చాలా మంది నేను నా యొక్క తల్లిదండ్రుల కోరికను తీర్చలేకపోయాను అనేసి కొందరైతే సున్నితమైనటువంటి మనసు కలిగిన వారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క కోరికలు బిడ్డల్ని చంపివేసేటువంటి విధంగా ఉంటాయి. అదే విధంగా బిడ్డల యొక్క కోరికలు కూడా ఏ విధంగా ఉంటా ఉన్నాయి? బిడ్డలు తమకిష్టం వచ్చినట్లుగా జీవిస్తా ఉన్నప్పుడు, మద్యపానాల చేత, ఘోరమైనటువంటి వ్యసనాల చేత వారు బంధింపబడి ఉంటున్నప్పుడు, వారి వలన తల్లిదండ్రులు ఏం చేస్తా ఉన్నారు? తలెత్తుకోలేకుండా వారి కోరికలు వారు తీర్చుకుంటా ఉన్నారు కానీ, వారి సంతోషాన్ని వారు పొందుతా ఉన్నారు కానీ, వారి యొక్క సంతోషాన్ని బట్టి తమ యొక్క తల్లిదండ్రులు ఘోరమైన దుఃఖానికి గురవుతా ఉన్నారు. కాబట్టి దావీదు ఎంతగానో ఘోరమైనటువంటి పాపానికి ఒడిగట్టి ఉన్నాడు. అతడు మొదటిగా ఆ యొక్క నీటి యొద్ద ప్రవర్తించేటువంటి ప్రవర్తన ఇక్కడ కూడా ప్రవర్తించి ఉంటే ఎంత బాగుండేది కదా! కానీ అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క స్వకీయ కోరికను తీర్చుకోవడంలోనే అతడు నిమగ్నుడైపోయాడు. కాబట్టి చివరిగా మూడవదిగా క్రైస్తవులుగా మనము ఏ విధమైనటువంటి కోరికను కోరాలంటే, మితానుభవం కలిగినటువంటి కోరికను మనము కోరాలి. అది సామెతల గ్రంథము 25వ అధ్యాయము 16వ వచనం గాని మీరు చదివినట్లయితే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంటా ఉన్నది. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 16వ వచనము. తేనె కనుగొంటివా తగినంత మట్టుకే త్రాగుము. అధికముగా త్రాగిన ఎడల కక్కివేయుదువేమో. కాబట్టి ఈ యొక్క మాట దేన్ని సూచిస్తా ఉన్నదంటే, మనం కోరుకునేటువంటి కోరికను అనుభవించుటలో మితానుభవం ఉండాలి. ఏదైనా ఒక కోరికను మనం పొందుకున్న తర్వాత, నీవు కోరినది నీకు దక్కిన తర్వాత, దానిని ఎంతవరకు అనుభవించాలంటే దానికి కూడా ఒక మితం అనేది ఉండాలి. బైబిల్ గ్రంథంలో చూస్తా ఉంటాం గదా! యాకోబు రాహేలును కోరుకుంటాడు. ఆవిడను ఎంతగానో ప్రేమిస్తాడు.
ఆవిడ కోసము రెయ్యింబగళ్ళు కష్టపడతాడు. ఎంతగానో శ్రమించి పని చేస్తాడు. ఆమెను వివాహము చేసుకుంటాడు 14 సంవత్సరాల తరువాత. అయితే వివాహమాడిన తర్వాత రాహేలుకి సంతానము కలగలేదు. ఎవరు కలిగారు? చిట్ట చివరికి ఎన్నెన్నో సంవత్సరాల తర్వాత, ఎంతగానో వేదన పొందిన తర్వాత, ఎంతగా దేవుని యొద్ద మొరపెట్టినా కానీ వారికి ఎటువంటి ప్రతిఫలం లేనప్పుడు చివరికి దేవుడు రాహేలు యొక్క మొరను ఆలకించి యోసేపుని, బెన్యామీనుని అనుగ్రహించడం జరుగుతా ఉంటది. కాబట్టి యాకోబు యొక్క జీవితాన్ని కానీ మనం ఆలోచించినట్లయితే ఎప్పుడైతే రాహేలును వివాహం చేసుకుంటాడో వెంటనే లేయను పక్కన పెట్టేస్తాడు. మిగిలినటువంటి ఉపపత్తులను పక్కన పెట్టేస్తాడు. ఇక రాహేలునే అంటిపెట్టుకొని జీవిస్తా ఉంటాడు. అందువలన దేవుడు ఏం చేస్తాడంటే రాహేలు యొక్క గర్భాన్ని మొత్తడం అనేది జరుగుతా ఉంటది. కాబట్టి రాహేలు యొక్క గర్భం ఎటువంటి ప్రతిఫలం రానీయకుండా దేవుడు అనేక సంవత్సరాలు ఆవిడను అణిచివేసినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తా ఉంటాం. కాబట్టి యాకోబు కోరుకున్నటువంటి రాహేలు అతనికి దక్కింది. కానీ రాహేలు వలన ఏమైనా సంతోషాన్ని పొందుకున్నాడంటే ఎటువంటి సంతోషము లేనే లేదు కదా! వారు ఎప్పుడు కలిసి ఉన్నా గాని వారికి ఉండేటువంటి బాధ ఏమై ఉంటా ఉండేది? మనకి బిడ్డలు లేరే. మా అక్క అయినటువంటి లేయకు బిడ్డలు కలిగారు. ఆ! బిల్హాకు బిడ్డలు కలిగారు. ఇంకా వారందరికీ ఉపపత్నికి బిడ్డలు కలిగారు. కానీ నాకు మాత్రం ఎందుకు కలగట్లేదు అనేసి తరచుగా రాహేలు ప్రశ్నిస్తూ ఉంటగా యాకోబుకు సంతోషం ఏమైనా ఉంటదా అండి? ఏమాత్రం ఉండనే ఉండదు. బండెడు చాకిరీ చేసిన తర్వాత తాను పొందుకున్నదేంటి? ఏమి పొందుకోలేదు. ఎందుకని ఈ యొక్క పరిస్థితి వచ్చింది అంటే అతని యొక్క స్వభావము, అతని యొక్క కోరిక తీర్చుకొనుటలో మితానుభావము ఎంత మాత్రము కూడా లేనే లేదు. మనలో గూడా అనేక మంది చూస్తా ఉంటాం గదా! ఒకవేళ ఎవరైనా బైక్ కొనుక్కోవాలనేసి ఆశపడ్డారనుకోండి. ఎన్నో సంవత్సరాల తర్వాత బైక్ కొన్నారు. ఇక వాడు 24 గంటలు బైక్ మీదే తిరుగుతా ఉన్నాడనుకోండి. ఇక ఉదయం లేసిన మొదలుకొని ఇంక బైక్‌నే వదలకుండా అంతే దాన్ని తిప్పుతా ఉన్నాడనుకోండి. అదేమైపోద్ది 4 రోజుల్లోనే మూలబడి ఉంటది. ఈ రోజున అనేక రిలేషన్‌షిప్స్ కూడా అదే విధంగా ఉంటా ఉన్నాయి. భార్యాభర్తల యొక్క జీవితాలలో గూడా ఎందుకండి మొదటిలో చాలా బాగుంటారు, అన్యోన్యంగా ఉంటారు. తర్వాత ఎందుకని వారు సరిగ్గా ఉండరంటే మితానుభావం లేదు. మొదట్లో ఇక ఉండబడినటువంటి ప్రేమంతటిని గూడా అప్పుడే ఒలకపోస్తారు. ఇక తర్వాత ఒకరంటే ఒకరికి పడదు. ఒకరంటే ఒకరికి ఆహ్, ఎంత మాత్రం గూడా ఇష్టము ఉండనటువంటి పరిస్థితులు వారి యొక్క జీవితంలో ఎంత మాత్రము కూడా ఇక సంతోషము ఉండకుండా అనేక మంది తమ యొక్క జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి క్రైస్తవులుగా మన యొక్క కోరికల్లో మితానుభావము ఉండాలి. మన ఆహారంలో మితానుభావం లేకుండానట్లయితే ఏ విధంగా కష్టాలను కొని తెచ్చుకుంటామో కాబట్టి మన యొక్క జీవితంలో గూడా ప్రతి ఒక్క కోరికలో యవనస్తులు ప్రాముఖ్యంగా ప్రతి ఒక్క కోరిక యందు మనకి మితానుభావము, బ్యాలెన్స్‌డ్ లైఫ్ అనేది మనకి తప్పకుండా ఉండాలి. కాబట్టి మన యొక్క కోరిక వలన కలిగేటువంటి సంతోషాలు చివరగా ఈ యొక్క 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏ విధంగా ఉండాలంటే, ఆ యొక్క సంతోషం ద్వారా మనము దేవునికి దగ్గరయ్యే వారముగా ఉండాలి. కాబట్టి మన యొక్క కోరిక ఏ విధంగా తీర్చబడాలంటే, సులభంగా తీర్చబడేదై ఉండకూడదు. ఇప్పుడు ఒక చక్కని బాడీ షేప్ మనకి రావాలంటే ఏ విధంగా ఆ యొక్క వ్యక్తి జిమ్‌కెళ్ళి చక్కగా ఒక డిసిప్లైన్డ్‌గా తన యొక్క బాడీని ప్రోగ్రెస్ చేసుకుంటా ఉంటాడో, ఒక చక్కని డైటరీ లాస్‌ని ఏ విధంగా అయితే పాటిస్తాడో, అదే విధంగా నీ యొక్క కోరిక కూడా నీవు ఆ యొక్క కోరికను తీర్చుకోవడానికి ముందుగా నీవు వెల అనేది చెల్లించాలి. అలా వెల చెల్లించి పొందినటువంటి కోరిక వలన వచ్చేటువంటి సంతోషము, అది దేవుని వలన కలిగేటువంటి సంతోషము. కాబట్టి నీ కోరిక తీర్చబడిన పిమ్మట నీవు అపరాధ భావము గాని కలిగి ఉండినట్లయితే, ఎవడినో ఒకడిని కోపం వచ్చింది, వాడిని కొట్టాలి అనేది నీ కోరిక. వాడిని కొట్టేసావు. కొట్టేసిన తర్వాత మనం ఆలోచిస్తా ఉంటాం. వాడి మీద గొడవాడక ముందంతా మన ఆశల్లో ఏంటి? వీడిని ఏదో ఒక రోజు కొట్టాలిరా! ఏదో ఒక రోజు వీడిని ఆహ్, భయంకరంగా హింసించాలిరా అనుకుంటాం.
హింసించేస్తాం, కొట్టేస్తాం, చితకబాది పక్కన పడేస్తాం. వాడిని పక్కన పడేసిన తర్వాత అప్పుడు ఆలోచిస్తా ఉంటాం ఏమని? అయ్యో! వాడిని కొట్టకుండా ఉండాల్సిందే. ఆ మాటలు అనకుండా ఉండాల్సిందే. అంటే ఆ యొక్క కోరికను తీర్చుకోవడం వల్ల నీకేం కలుగుతా ఉంది? అపరాధ భావము కలుగుతా ఉన్నది. ఇంకా చాలా బాగా అర్థం అవ్వాలంటే ఈ యొక్క మాట అనేక మంది యవ్వనస్తులు ఈ రోజున పోర్నోగ్రఫీకి కావచ్చు, ఇంకా వివిధమైనటువంటి అశ్లీలతకు అడిక్ట్ అవుతా ఉంటారు. లేకుంటే ధూమపానానికి, మద్యపానానికి, చాలా విధములైనటువంటి మత్తు పానీయాలనికి వారు అడిక్ట్ అయిపోయిన తర్వాత వాటి ద్వారా కోరికలు తీర్చుకోవాలనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క మత్తు వదిలిపోతుందో, వారిలో ఏ విధమైనటువంటి భావన మొదలవుతా ఉంటుందండి? అపరాధ భావం. రాత్రంతా తాగి ఇష్టానుసారంగా రంకెలేసినటువంటి వ్యక్తి ఉదయాన్నే లెగిసిన తర్వాత నీవు ఒక్కసారి పలకరించినా గాని పలుకుతాడా? రాత్రంతా కేకలు కేకలేస్తాడు. కానీ ఉదయం అయ్యేసరికి ఒక్క మాట కూడా మాట్లాడడు. ఎందుకని? అతనిలో అపరాధ భావం ఉంది. అదే విధమైనటువంటి అపరాధ భావము కలిగేటువంటి ప్రతి ఒక్క కోరిక మనల్ని సంతోషానికి చేర్చదు కానీ నాశనానికే చేరుస్తా ఉంటది. కాబట్టి చిట్ట చివరిగా మన యొక్క సంతోషము అనేకులకు ఆశీర్వాదముగా ఉండాలే గాని, మన యొక్క కోరిక తీర్చబడడం వలన ఇతరులకు ఎంత మాత్రం కూడా ముప్పు కలగకూడదు. కాబట్టి క్రైస్తవులుగా, యవనస్తులుగా మనమందరం కూడా వివిధమైనటువంటి కోరికలను కోరతా ఉంటాము. అయితే క్రైస్తవునిగా, దేవుని యొక్క సేవకులుగా, దేవుని యొక్క బిడ్డలుగా మనం కోరాల్సినటువంటి కోరికలు ఏ విధంగా ఉండాలంటే క్రీస్తు కోసమై ఉండాలి. దేవుని యొక్క వాక్యానుసారముగా ఉండాలి. దేవునికి దగ్గరగా చేర్చేదిగా ఉండాలి. సంసోను దేవుని యొక్క సేవకుడే. దావీదు దేవుని యొక్క సేవకుడే. అంటే దేవుని యొక్క సేవకుడే గదండీ! ఎక్కడ వాక్యం చెప్పాడండి అనేసి మీరు అడగొద్దు. ఆ యొక్క దేవుని యొక్క సేవకుడు అనే మాటలో నా యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలను రక్షించడానికి. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి, ఒక మిషన్ ద్వారా అతడు వచ్చి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మన పైన ఒక మిషన్ అనేది ఉంటా ఉంటదో, ఒక లక్ష్యం అనేది దేవునికి ఉంటా ఉంటదో, అప్పుడు మనం తప్పకుండా దేవుని యొక్క సేవకులం. కాబట్టి సంసోను యొక్క జీవితంలో అతడు కోరరానిది కోరాడు. కష్టాలను కొని తెచ్చుకున్నాడు. దావీదు కోరరానిది కోరుకున్నాడు. శ్రమలను గురయ్యాడు. యాకోబు కోరరానిది కోరుకున్నాడు. కానీ అతడు కోరుకున్నది పొందుకున్నాడు. అయినా గాని మితానుభవము లేనేలేదు. కాబట్టి తన యొక్క జీవితమంతా వృధా పరుచుకున్నాడు. సొలొమోను వంటి జ్ఞానవంతుడు లేనేలేడు. కానీ చివరికి అతడు చెప్పేటువంటి మాట సమస్తము కూడా వ్యర్థమే. అయితే దేవుని బిడ్డలుగా మనము పొందుకొని ఉండవలసినటువంటి కోరిక ఏదై ఉన్నదంటే, నేను నా యొక్క దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంటా ఉంటారు కదా! నా యొక్క తండ్రి చిత్తము నెరవేర్చుటే నాకు భోజన పానములై ఉన్నవి. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయమందు మన యొక్క సంతోషము, మన యొక్క కోరిక ఎందులో ఉంటదంటే కేవలం ఒకే ఒక్క విషయంలో. దేవుణ్ణి సంతోషపరచాలి. దేవుని యొక్క చిత్తము నెరవేర్చాలి. ఆ యొక్క పనులను ఎప్పుడైతే చేస్తామో మనము నిజంగా సంతోషంగా ఉంటామో, అప్పుడు మన సొలొమోను వలె నా జీవితం వ్యర్థము, నా బ్రతుకు వ్యర్థము అనేసి ఎంత మాత్రం కూడా అననే అనము. కాబట్టి అటువంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి, దీవించి, ఆశీర్వదించును గాక. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించి మనందరి వినికిడిలో గొప్పగా మేలుగా కుమ్మరించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. తర్వాత అన్న గురించి, అన్న కుటుంబం గురించి, ఇంకా చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డ గురించి, టీంలో ఉన్న వారి గురించి, మా మధ్యలో ఉన్న జేకి ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థనలో మహాపరిశుద్ధమైన దేవ, ప్రేమ గల తండ్రి, మీకు